కానీ చాలా తెలియగలది. నా ఎనాలిసిస్ ప్రకారం ప్రాబ్లం తనలోనే ఉంది. కావాలనే అవాయిడ్ చేస్తుంది అనిపిస్తోంది. పెళ్ళైన తర్వాత మీరు హనీమూన్కి వెళ్ళలేదు కదా? రేపు 2వ తారీఖే మీ ప్రయాణం. రెండో తారీఖుకి నా ఫ్రెండ్ సుమిత్ర మ్యారేజ్ ఉంది. తను నాకెప్పుడో చెప్పింది. తప్పకుండా వెళ్ళాలమ్మా. నువ్వు వెళ్ళకపోతే ఎలా చెప్పు? హాయ్ ఉషా. నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మని చెప్పాను. మీ అమ్మని అడిగి తన అడ్రస్ తెలుసుకుని మరీ రమ్మని చెప్పాను. మీ పెళ్ళైన తర్వాత తన ఇంటికి రాలేదు కదా, తనొస్తే నువ్వు సంతోషిస్తావని రమ్మన్నాను. నువ్వు పిలవకపోయినా మీ అత్తయ్య గారు ఎలా పిలిచారో చూడు. ఇలాంటి మంచి అత్తగారు దొరకడం నిజంగా నీ అదృష్టం అనుకో. బా చెప్పే సుమిత్ర. అన్నట్టు నీ పెళ్ళై ఎన్నాళ్ళైందమ్మా? 3 నెలలైంది ఆంటీ. అలాగా? ఏమీ అనుకోకపోతే రేపొస్తావా అమ్మా? మేము అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అలాగే ఆంటీ. వస్తానుషా. వస్తానంటీ. అలాగే. వస్తాను అంకుల్. అలాగేమ్మా. సంజయ్, టేక్ కేర్ ఆఫ్ మై ఫ్రెండ్. బాయ్. ఏంటి స్నేహ ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? ఈ సుమిత్రకే 2వ తారీఖున పెళ్లి అని చెప్పింది మీ మేనకోడలు. 3 నెలల కిందట పెళ్లి జరిగిన ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తుందట, అది శూన్యమాసంలో. ఉషా, ఏంటమ్మా ఇదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుందండి? నన్ను అడగండి, నేను చెప్తాను. మీ మేనకోడలే కావాలని నా కొడుకుని దూరంగా పెడుతుంది అంటే మీరు నమ్మారా? నమ్మలేదుగా. ఇప్పుడు చూడండి అసలు నిజం ప్రూఫ్తో సహా ఎలా బయటపడిందో. ఇప్పుడేమంటారు? ఆ రోజు సైకాలజిస్ట్ చెప్పింది అంటే నమ్మారా? నమ్మలేదు. ఇప్పుడేమంటారు? ఇందుకేనా నా కొడుకుని పెళ్లి చేసుకుంది? అడగండి. ఉషా, నోరు తెరిచి మాట్లాడమ్మా. ఏంటిదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? తను చెప్పదు డాడీ. ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడు తను ఏదీ మాట్లాడదు. ప్రతిరోజు ఇంతే. ఎందుకు మాట్లాడదురా? ఇప్పుడు మాట్లాడుతుంది. ఉషా చెప్పు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పదవే పద. ఏంటిది? ఎక్కడికి? దయచేసి నన్ను ఆపకండి. మావయ్యగా మీకు మర్యాద లేదు, అత్తగా నా మీద గౌరవం లేదు, భర్తగా వాడి మీద ప్రేమ లేదు. ఇంకెందుకు ఇది ఇక్కడ? ఈ విషయం గురించి మీరేం మాట్లాడద్దు. రావే. రా అత్తయ్య. దిగు. రావే.
రావదినా కూర్చో. ఏంటి ఇద్దరు చెప్ప పెట్టకుండా సడన్ గా వచ్చారు? రావదినా కూర్చోరా. నేను నీకు వదినగా రాలేదు, బియ్యపురాలుగా వచ్చాను. నీ కూతురు నీకు అప్పగించిపోదామని వచ్చాను. ఏంటదినా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇదిగో ఇక్కడే ఉందిగా, ఏంటో నీ కూతుర్ని అడుగు. నోరు తెరిచి సమాధానం చెప్తుందేమో అడుగు చూడు. ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లం గురించి నీకు ఆల్రెడీ చెప్పాను. ఒక తల్లిగా నీ కూతురికి బుద్ధి చెప్తావనుకున్నాను. దాన్ని పొడిగించడం ఇష్టం లేక మళ్ళీ నీతో నేను మాట్లాడలేదు. వాళ్ళిద్దరినీ హనీమూన్ పంపిద్దామని ప్లాన్ చేశాం. కానీ నీ కూతురు ఏం చేసిందో అడుగు. ఏమైంది ఉషా? చెప్పు. మాట్లాడవే. ఎందుకు మాట్లాడుతుంది? దొంగకు తేలుకొట్టినట్లుంటే నోరెందుకెత్తుంది? హనీమూన్ తప్పించుకోవడం కోసం 3 నెలల కిందట పెళ్లైన సుమిత్రకి 2వ తారీఖు మళ్లీ పెళ్ళని చెప్పి అడ్డంగా దొరికిపోయింది. వదినా, నేను దాంతో మాట్లాడి పంపిస్తాను. అవసరం లేదు. నా కొడుకంటే నాకు పంచప్రాణాలు. వాడికేదైనా జరిగితే నేనెవ్వరిని స్పేర్ చేయను. ఆ సంగతి నీకు తెలుసుగా. కానీ ఇది నీ కూతురు కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టాను. కానీ దీనిలో ఎలాంటి మార్పు లేదు. పైగా నా కొడుకుదే తప్పని చెప్పింది. ఇలాంటిది నా ఇంటి కోడలుగా వచ్చి ఏం చేస్తుంది రేఖా? దాని తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను వదినా. నేనంతా మాట్లాడి దారిన పెడతాను. సరే, ఆ తర్వాతనే పంపించు రేఖా. ఎప్పుడు నా కొడుకుతో కలిసి బ్రతకాలని అనిపిస్తుందో అప్పుడే పంపించు. నా కొడుకుని చేసుకుంటానని నా ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తే నిజంగా ప్రేమించిందేమో పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతుందేమోనని పెళ్లి చేశాను. కాని కడుపులో ఇంకేదో పెట్టుకుని వాడి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందని నేను అనుకోలేదు. తెలిసిన తర్వాత నాకు అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండని. వదినా, తొందరపడద్దు. నా మాట విను. రేఖ, నీకు ఓ కొడుకున్నాడు. రేపు నీకొచ్చే కోడలు కూడా ఇలాగే చేస్తే నువ్వు ఇలాగే ఉండగలుగుతావా చెప్పు? నా కొడుకుని పిచ్చివాణ్ణి చేసింది, మమ్మల్ని వెర్రివాళ్ళని చేసింది. దీని మాటలు నమ్ముంటే నేను నా కొడుకుని తప్పుడు మనిషిగా అనుకుని వాడిని దూరం చేసుకోవాల్సి వచ్చేది. ఈ విషయంలో నేనైనా మీ అన్నయ్య అయినా ఒకే మాట మీద ఉన్నాం. పెళ్లి చేసేది కాపురం చేయడానికి, కాపురాలు కూల్చుకోవడానికి కాదు. అది దానికి అర్థమయ్యేలా చెప్పి దానికి అర్థమైతే అప్పుడు పంపించు. ఒరే ఇంజనీర్లు, అబ్బా బావా వస్తున్నా బావా. పొద్దున 7 గంటలకు వెళ్ళాలరా, త్వరగా కానీ. సరే పద బావా. ఏది మర్చిపోయినా గౌరీకి ఏదో ఒకటి తీసుకురావడం మాత్రం మర్చిపోకదు బావా.
నీకు కూడా కావాలా బావా? ఏదో ఒకటి ఇవ్వరాదు, పడి ఉంటది. ఏం కావాలి? నువ్వేదిచ్చినా పర్వాలేదు బావా. రేయ్ అది తీరా. ఇదిగో బావా, తీసుకో. ఇదిగో రేపు చక్కగా ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకొనిరా. ఏ దొంగ, మంగ, ఇది చాలా, నాది కూడా ఇంకో మూట ఉంది, అది కావాలా? అమ్మా అమ్మా తొందరగా అన్నం పెట్టమ్మా, తినేసి పడుకోవాలి, పొద్దునే లేచి వెళ్ళాలి. ఎక్కడికి రా? పొద్దుటే లేచి గోడౌన్కి వెళ్ళి లోడింగ్ చేసుకుని విజయవాడ వెళ్ళాలమ్మా. 3 గంటలకల్లా డెలివరీ ఇవ్వాలంట. సంజయ్ బాబు గారు మరీ మరీ చెప్పారు. నువ్వు లేచేదెప్పుడు, వెళ్లేదెప్పుడు, లోడింగ్ చేయించుకొని 3 గంటలకు విజయవాడ చేరేదెప్పుడు? అదేమన్నా పక్కనే ఉందా? అత్త, బావ బండెక్కి ఎక్సలేటర్ తొక్కాడంటే ఆడి కారైనా బోడి కారు లాగా మా వెనక రావాల్సిందే. అలా ఉంటుందత్త బావ తొక్కుడు. సర్లే అన్నం పెట్టమ్మా, తొందరగా పడుకోవాలి. సరే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. పద బావా. పదరా. ఏంటి బావా, దానికి చాక్లెట్ ఇచ్చి నాకు పోత గుడ్డల ముఠ మొహన పడేస్తావా? చెప్తా. అమ్మా అమ్మా ఇంతకీ గౌరీ అన్నం తిందా? గౌరీ గౌరీ అమ్మా గౌరీ! అరే అటు వెళ్ళరా. అమ్మా, గౌరీ దిగమ్మా. గౌరీ దిగు గౌరీ. అయ్యో రామ్మా, అలా అల్లరి చేయకూడదు. కిందకి దిగురా. గౌరీ ఒరే, దాన్ని దింపరా కిందకి. పట్ల అందరూ నిద్రపోతుంటారు. గౌరీ దిగమ్మా. అమ్మా, దిగమ్మా. రావే తల్లి, నీకేనమ్మా చెప్పేది, దిగమ్మా. మాట వినదు కదా. దిగు. చిన్నగా, అమ్మా గౌరీ చిన్నగా దిగమ్మా. నేను రాను. నేను రాను, వద్దులు. ఏంటమ్మా ఇది? మరి ఎక్కుకూడదమ్మా. రా గౌరీ. నా బంగారు తల్లి. పద, నా మాట అలా చేయకూడదు. వినరా? అన్నం తిందుకు లోపలికి పద. ఇది అమ్మ ముద్ద, నా ముద్ద.
హనీమూన్ తప్పించుకోవడం కోసం 3 నెలల కిందట పెళ్ళైన సుమిత్రకి 2వ తారీఖు మళ్ళీ పెళ్ళని చెప్పి అడ్డంగా దొరికిపోయింది. మీ ఇంట్లోనే ఉండని. పెళ్లి చేసేది కాపురం చేయడానికి, కాపురాలు కూల్చుకోవడానికి కాదు. అది దానికి అర్థమయ్యేలా చెప్పి దానికి అర్థమైతే అప్పుడు పంపించు. రేఖ, ఏంటి అలా కూర్చున్నావు? భోంచేసావా? సారీ రేఖ, బాగా లేట్ అయింది. దారిలో వస్తుంటే సమీక్ష ఫ్రెండ్ కనబడింది. సమీక్ష గురించి తనకేమైనా తెలిసేమో అని అడిగి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. రేఖ, ఏమైంది రేఖ? ఏం ఆలోచిస్తున్నావు? అసలు నేను ఇంట్లోకి రావడమైనా చూసావా? అది లేదా? సారీ రఘు, ఏదో ఆలోచిస్తూ. ఏంటా ఆలోచన? జీకే వచ్చాడా? లేదు, వాడికి నైట్ డ్యూటీ ఉందట, రావడం బాగా లేట్ అవుతుంది అన్నాడు. నువ్వు భోంచేసావా? లేదు. ఏ? నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నావా? ఏంటి రేఖ ఇది? నీకెన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయొద్దని? ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? రా తిన్నా. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవటం ఏంటి? ముందు రా తిందాం. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఎంత ఆలోచించినా కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు. రేఖ, అంత పెద్ద సమస్య ఇప్పుడు ఏమొచ్చింది? జీకే మనతోనే ఉంటున్నాడుగా. ఉష పెళ్ళైపోయింది, హాయిగా కాపురం చేసుకుంటుంది. ఇంకా సమస్య ఏంటి రేఖ? పెళ్లి చేసేది కాపురం చేయడానికి, కాపురాలు కూల్చుకోవడానికి కాదు. అది దానికి అర్థమయ్యేలా చెప్పి దానికి అర్థమైతే అప్పుడు పంపించు. ఏమైంది రేఖ? రఘు, రేఖ, రేఖ, ఏమైంది? ఏ, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు రేఖ, ఏమైంది? రఘు, ఉష ఇంటికి వచ్చేసింది రఘు. కాదు కాదు, మా వదినే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టెళ్ళింది. దించి వదిలి వెళ్ళిందా? అంటే తను దించి వెళ్ళింది మళ్ళీ రమ్మని చెప్పడానికి కాదు, ఇక మళ్ళీ అక్కడికి రావద్దని. అసలేం జరిగింది రేఖ? ఏం జరిగిందో అది చెప్తేనే కదా. నీ వదినైనా నీకు చెప్పుంటుందిగా. ఉషకి సంజయ్తో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పింది. అంతకు ముందు నుంచి ఈ విషయం చెప్తూనే ఉంది. ఉషకి సర్ది చెప్పి పంపించాను, కానీ ఇంకా తనలో మార్పు రాలేదు రఘు. వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించాలని చూస్తుంటే ఉష తప్పించుకోవడానికి ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిందంట. ఎప్పుడో పెళ్ళైపోయిన తన ఫ్రెండ్కి ఆ డేట్నే పెళ్ళుందని చెప్పి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందట. అయినా రేఖ అలా ఎందుకు చేసింది? ఎందుకు చేసిందో చెప్తే ఈ బాధంతా దేనికి? నోరు తెరిచి ప్రాబ్లం ఏంటో చెప్తే సర్ది చెప్పొచ్చు.
స్నేహ వదినొచ్చి తిట్టిపోతుంటే నోరెత్తలేకపోయాను. ఇక మీ కూతుర్ని మీ దగ్గరే ఉంచుకోండి. తనకి కాపురం చెయ్యాలనిపిస్తేనే ఇంటికి తీసుకురండి అని మొహాన్ని చెప్తుంటే ఏం మాట్లాడలేకపోయాను. రేఖ, ఉష ఎక్కడుంది? పైనుంది. నువ్వు బాధపడకు, నేను వెళ్ళి ఉషతో మాట్లాడతాను. ఉమ్.